మధుమణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మధుమణి గారు ప్లీజ్. మధుమణి గారి తర్వాత రాజీవ్ కనకాల గారు మాట్లాడతారు లండన్ నుంచి నాతో. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా అన్ని విషయాలు చెప్పేశారు. లాస్ట్లో మేము మాట్లాడే దాంట్లో ఏమీ లేదు. కాకపోతే వరా గారితో, అదే బుజ్జి గారు, మా బుజ్జి గారితో మా ప్రయాణం ఒక 15 సంవత్సరాల ముందు నుంచి ఉంది. అలాగే జాన్ గారు, అంటే మేము ముద్దుగా బావగారు అని పిలుచుకుంటాం. జాన్ గారితో కూడా మా ప్రయాణం రాఘవేంద్ర గారి టీం నుంచి ఒక 15-18 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఈ సినిమాలో నాకు ఒక మంచి పాత్ర దొరకడం అనేది చాలా చాలా ఆనందకరం. అంటే పాత సినిమాల్లో, చాలా సినిమాల్లో తోటి కోడళ్ళతోనే ఉండే అనుబంధాన్ని పాత సినిమాల వరకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈ సినిమాలో భార్గవి నేను చూస్తే మా ఇద్దరిని నిజంగా ఒక్క ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు ఇద్దరు ఒక ఇంటికి కోడళ్ళు అయితే ఎంత ముచ్చటగా ఉంటుందో అంత ముచ్చట, అంత తెలుగుదనం మీరు ఈ సినిమాలో చూస్తారు. నిజం, ఇది నిజం. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర, అంటే మనం సినిమా చేసేటప్పుడు అయ్యో మనకి ఈ సినిమాలో ఇలాంటిది ఒక సీన్ వస్తే బాగుంది అని అనుకుంటాం. అలా ఏ ఆర్టిస్ట్ ఫీల్ అవడానికి ఛాన్స్ ఇవ్వలేదు మా వరా గారు. ప్రతి ఒక్కరికి ఆ ఎమోషనల్ టచ్, అబ్బా నాకు ఈ సీన్ పడింది సూపర్ ఈ సినిమాలో అనుకుంటే అద్భుతమైన సీన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. థ్యాంక్ యూ వరా సార్. మీకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి, మళ్ళీ మళ్ళీ మీ టీంతో మేము వర్క్ చేయాలి. అలాగే వంశీ గారు అండ్ అనిల్ గారు, వాళ్ళ సపోర్ట్ చాలా, అంటే ఒకటే అండి చిన్నది, మగ పెళ్లి వారిని చూసుకున్నంత మర్యాదగా చూసుకున్నారు మమ్మల్ని. ఇంతకన్నా ఏం చెప్పాలో తెలీదు. సినిమా చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక 5 కేజీలు వెయిట్ పెరిగొచ్చామంటే మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో మీరు ఆలోచించండి. ఇంకా మా జాన్ గారు అయితే మమ్మల్ని చాలా చాలా అందంగా చూపించారు. ఇంకా ఆయన గురించి నో వర్డ్స్. టుడే హీరో కీరవాణి గారి గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు. సో విష్ యూ గుడ్ లక్.